దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం దానియేలు 6వ అధ్యాయము 7వ వచనం చివరి నుంచి చదువుతాను. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆనాటి కాలం కాదు, ఈనాటి కాలం కాదు. నిజమైన భక్తి చేసే ఏ వ్యక్తికైనా తన చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడు ఏది ఇబ్బంది పెడుతుంటుందండి. ఎందుకు ఇబ్బంది పెడతారంటే వాళ్ళు ఎప్పుడు మనుషుల్నే పొగుడుతుంటారు. మనుషుల మెప్పు గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనుషుల మెప్పు గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నిజమైన భక్తుడు, దేవుని యందు విశ్వాసం గలవాడు, పూర్తిగా 100% సంపూర్ణంగా దేవుడి మీదే ఆధారపడిపోతాడు. మనుషుల మీద కాదండి. మనుషులు గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, ఒక అవసరమైన వాళ్ళ కష్టం ఉంటే సహాయం చేస్తాడు. అంతేగాని వాళ్ళు అనుసరించే ఆచారాలని పాటించడు. దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటాడు. అయితే ఇక్కడ ఒక రాజు దగ్గర కొంతమంది చుట్టూ ఉంటారు కదండి, భజన పరులు. వాళ్ళందరూ ఏంటంటే, ప్రభువా మీరు అంటే ప్రభు అనే మాట ఒక యేసు ప్రభు తప్ప ఎవరికి పలకూడదు. రాజా, మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఏ దేవతకు కానీ, ఏ దేవుడికి కానీ, ఏ మనిషికి కానీ మనవి చేసుకోకూడదు. నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయని ఎవరికి చెప్పకూడదు. కేవలం మీకే ప్రార్థన చేయాలి, మీకే మనవి చేయాలి. అలాగే 4 రోజులు ఉండేటట్టుగా ప్రజలందరూ ఒక ఆజ్ఞ, మీరు దేశం విడిచిపెట్టండి, అది మేము పాటిస్తామని వాళ్ళ స్వార్థం కొద్దీ, అంటే వాళ్ళు ఏంటంటే మెప్పు. ఏమండి, ఎవరిని మెచ్చుకుంటా అంటే ఎవరు వద్దంటారండి? మెచ్చుకునేటప్పుడు అందరికీ ఇష్టమే కదండి. అలాగే రాజు కూడా చాలా ఇష్టపడ్డాడు, అలాగనే ఆగివేశాడు. అయితే ఇక్కడ దానియేలు అనే ఒక మంచి భక్తుడు ఉన్నాడండి, గొప్ప భక్తుడండి. ఆయన యెహోవా దేవుణ్ణి నిరంతరము సేవిస్తూ ఎవరి గురించి భయపడకుండా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవితం గడుపుతున్నాడు. ఆయన తప్పు చేయడు, ఎదుటోళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన ఒక అధికారి. ఎందుకు అధికారి అంటే ఆ దేశ రాజుకి ఆయన ప్రధానమంత్రి, గొప్ప మంచి పోస్టులో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ పొరపాట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా భక్తి జీవితం దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తూ చక్కటి జీవితం గడుపుతున్న సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి అవినీతి పరులు, అవినీతి అధికారులు, వాళ్ళకి ఆయన భక్తి జీవితం, ఆయన తలక ప్రవర్తన అవినీతి రహితంగా ఆయన జీవిస్తున్నాడు కదా, పాపరహితంగా జీవిస్తున్నాడు. వాళ్ళ లంచాలకి, వాళ్ళ తలక వాళ్ళకి అవినీతి కార్యాలకి వాళ్ళకి ఆటంకంగా జరిగాడు. కాబట్టి ఇతను ఎలాగైనా తొలగించుకోవాలని చెప్పి పెట్టారు. ఎందుకు? అతడు దేవుడు తప్ప ఎవరికి ప్రార్థన చేయడు, ఎవరికి మనవి చేయడు. తనకి ఏ కష్టమో దేవుడికే చెప్పుకుంటాడు. ఉద్యోగం చేస్తాడు తప్పించి యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా ఏ అవినీతి పాలు పడకుండా జాగ్రత్త చేసుకుంటాడు. అయితే ఈ కండిషన్ పెట్టి దేవుడి చేత ఆజ్ఞ వేస్తే ఖచ్చితంగా ఈ దానియేలు ప్రార్థన చేస్తాడు యెహోవా దేవుడికి. అప్పుడు మనం ఇతన్ని ఏమిటి శిక్ష? దేవుడు ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళకి సింహాల బోన్లో పడవేయాలి. అది ఖచ్చితంగా ఇతడు యెహోవా దేవుడు ప్రార్థన చేస్తే అది చూపించి రాజుగారికి సింహాల బోన్లో పడేస్తే మనకి అడ్డు ఉండడు, మన అవినీతి మనం కొనసాగించుకోవచ్చని అక్కడ అవినీతి అధికారులు కొంతమంది ఈ విధంగా కుట్ర పన్నుతారు. అయితే ఈ శాసనం జరిగిన తర్వాత ప్రతి దినము దానియేలు యెరూషలేము తట్టువైపు, అంటే అతను ఉంటున్న ఇంటికి యెరూషలేము ఏ దిక్కుగా ఉందో ఆ కిటికీ తెరిచి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కుట్రదారులు, అవినీతి పరులు, అవినీతి అధికారులు కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళి, ఇగోండి అతడు యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడని చెప్పి బంధించి రాజు తీసుకొస్తే రాజు ఏం చెప్తాడంటే, నా ఆజ్ఞ నువ్వు మితిమీరావు కాబట్టి నిన్ను సింహాల బోన్లో పడేస్తాను అని చెప్పి సింహాల బోన్లో పడేస్తాడు. అయితే యాక్చువల్గా రాజుకి ఈ దానియేలు అంటే చాలా ఇష్టం అండి.
మంచి జ్ఞానవంతుడు, మంచి సలహాలు చెప్తాడు. చూడండి, ఎంత అసూయ ఉన్న మనిషి అయినా అవతల వ్యక్తి మంచివాడు అనుకోండి, పాపం వాళ్ళ అసూయ బుద్ధితో అతన్ని ఏదో ద్వేషించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కోసారి వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తుందండి. ఒరే, నువ్వు ఒక మంచి వ్యక్తితో పెట్టుకుంటున్నావు, అతను చాలా మంచోడురా, నువ్వు ఎన్ని కుట్రలు పడుతున్నా నీ మేలు కోరుతున్నాడురా, నీ గురించి ప్రార్థన చేస్తున్నాడురా, నీ బాగోగుల గురించి ప్రార్థన చేస్తున్నాడురా, నువ్వు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాడురా. అంతేకాదు, నువ్వు కష్ట సమయంలో ఉంటప్పుడు నీకు సహాయపడుతున్నాడురా, అటువంటి మనిషిగా నువ్వు విరోధంగా ప్రవర్తిస్తావు అని మనస్సాక్షి అంటే దేవుడండి. ప్రతి ఒక్క హృదయంలో మనస్సాక్షి ఉంటుందండి. దేవుడు ప్రతి ఒక్కరు హృదయం ఉంటాడండి. ఎవరు మనస్సాక్షిని పరిశుద్ధంగా ఉంచుకుంటాడో, కల్మషం లేకుండా, కల్మషం సోకకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడో వాడి హృదయంలో మాత్రమే దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. ఎవరు మనస్సాక్షిని వాతపుచ్చుకొని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నేను కరెక్టే చేస్తానని తనను తానే మోసపురుచుకొని తను తానే మభ్య పెట్టుకుని అట్లాంటి వ్యక్తుల హృదయాలు దేవుడు ఉండడానికి ఇష్టపడ్డండి. లోక సంబంధమైన దురాత్మలు, దుష్టశక్తులన్నీ వాళ్ళ హృదయంలో ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల మెప్పు గురించి తహతహలాడతారు, మనుషుల మెప్పు గురించే ఆరాటపడతారు. దేవుడు అంటే భయం ఉండదు. తప్పు చేస్తారు, తప్పుడు మాట్లాడతారు, తప్పుడు పనులు చేస్తారు, భయం అంటూ ఉండదండి. చాలామంది లోకంలో దేవుణ్ణి నమ్మకపోయినా కొంతమంది నీతిగా బతుకుతున్నారండి ఈ లోకంలో, చాలా యథార్థంగా. వాళ్ళు దేవుడికి ఇష్టమే. అయితే సింహాల బోన్లో పడవేసిన తర్వాత ఆయన మనిషి కదండి దానియేలు. సింహాలు చూసేసరికి భయపడిపోయి భయంతో యెహోవా దేవుణ్ణి ప్రార్థన చేశారు. ప్రభువా, నిన్ను తప్ప ఎవ్వరికి నేను ప్రార్థన చేయను, వీళ్ళేమన్నా నీళ్ళు పడేశారు తండ్రి అని భయపడుతూ ప్రార్థన చేస్తే దేవుడు రక్షించి ఆ సింహాల్ని కుక్క పిల్లలాగా మార్చి అతని ముందు అలాగా అవి కూడా కూర్చున్నాయట. ఆ నెక్స్ట్ డే ఉదయం రాజు చాలా ఆత్రత వచ్చాడు. అయ్యో, దానియేలు పరిస్థితి ఏంటని. ఖచ్చితంగా సింహాలు తినేస్తాయి కదండి. పరిగెట్టి వచ్చేసరికి దానియేలు అని పిలిచాడట. ఎవరిని? ఆ మహారాజు దానియేలు పిలిచేసరికి మహారాజా అని పలకడం జరిగింది. అతను బ్రతికే ఉన్నాడని ఆశ్చర్యపోతూ వెంటనే ఆ తలుపులు తీసి, ఆ జైలు తలుపులు తీసి లోన్ చూసేసరికి సింహాలు అతని ముందు కూర్చున్నాయి. అతడు ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, ప్రార్థనకున్న శక్తి అంటేదండి. కొంతమంది ఆ ప్రార్థన శక్తి అంటే వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి తెలీదు. ప్రార్థన అంటే ఎగతాళికి తీసుకుంటారు. ప్రార్థన అంటే అంత శక్తి. ఎటువంటి కష్ట పరిస్థితులు కూడా, ఎటువంటి అసాధ్యమైన సుసాధ్యం చేయాలంటే ప్రార్థన. అయితే ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నారు? మనుషులు బట్టి కాదండి. అక్కడ ప్రార్థన ఎవరికి చేరుతుంది? సర్వలోకాన్ని ఏలే ఆ పరమ తండ్రికి చేరుతుంది. కాబట్టే ఆయన ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అందువలన నిజమైన భక్తి చేసే వాళ్ళకి కష్టాలున్నా ఈ లోకంలో మనుషులు ప్రాణం తీయగలరండి, అంతకంటే వాళ్ళు ఏం చేయలేరు. ఒకవేళ వాళ్ళు అక్కసుతో దుర్మార్గమైన హృదయాలతో ఒక భక్తిపరుడు తలక ఆ మనిషిని చంపి ప్రాణం తీయగలరు. కానీ ఆ భక్తిపరుడు తలక ఆత్మని వారు తాకజాలరు. ఆ ఆత్మ వెంటనే దేవుని సన్నిధికి వెళ్తుంది. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. ఏముందండి ఈ లోకంలో? వ్యర్థమైన బ్రతుకండి. వ్యర్థంగా ఎంతోమంది బ్రతుకుతున్నారు. ఎందుకు పుట్టారో తెలియదు. జంతువుల వలె ప్రవర్తిస్తున్నారు. భయంకరమైన డ్రెస్సులు వేస్తున్నారు. ఒంటి మీద సరైన స్పృహ కోల్పోయినటువంటి డ్రెస్సులు వేస్తున్నారు. ఆడ లేదు, మగ లేదు, భయంకరమైనటువంటి డ్రెస్సులు. పాశ్చాత్య ఆ పోకడలకు పోయి మన దేశ సంస్కృతిని మర్చిపోతున్నారు. ఎంత చక్కటి సంస్కృతి అండి. అందువలన నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు సజీవుడైన దేవుణ్ణి, యథార్థమైన దేవుణ్ణి, సర్వ సృష్టిని సృష్టించిన ఏకైక దేవుణ్ణి ఆరాధిస్తూ నీ భక్తి జీవితం నువ్వు కొనసాగుతున్నప్పుడు చుట్టుపక్కల కొంతమంది దుర్మార్గులు నీకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు నేం చేయలేరు. దేవుడు నిన్నెప్పుడూ కాపాడుతుంటాడు. దేవుడు నిన్నెప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. దేవుడు ఎల్లవేళ నీ కంటికి రెప్పవలే కాపాడుతాడు. ఎవరైతే నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని, నిన్ను అపహాసం చేయాలని, నీ ప్రార్థన జీవితం భంగం కలిగించాలని, నీ ప్రార్థన జీవితం పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, వారికి నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నీ తరపున నీ దేవుడు వారితో యుద్ధం ఆడతాడు, వ్యాజ్యం ఆడతాడు. వారికి ఏ విధంగా బుద్ధి ఇవ్వాలో జ్ఞానం ఇస్తాడు. చూడండి, అవతల వ్యక్తులకి ఏదో జరగాలని కాదండి ఏ వ్యక్తి కోరుకోడండి. క్రైస్తవుడు అసలు కోరుకోకూడదు. దేవుని ఎరగిన వారు కోరుకుంటే కోరుకోవచ్చు, కానీ దేవుని ఎరిగిన వారు అవతల వాళ్ళు ఏదో ఇబ్బందులు పడిపోవాలి, ఏదో నాశనం అయిపోవాలి, దెబ్బలు తినాలి,
అలా కోరుకోకూడదండి. వారికి జ్ఞానం ఇచ్చి వారి తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేస్తున్న పాపాలు ఏమిటో వాళ్ళ తప్పులు ఏమిటో వాళ్ళు తెలుసుకునే జ్ఞానం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా దేవుడు పాదాల దగ్గరకు వచ్చి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి క్షమాభిక్ష కోరి వాళ్ళ తప్పులు ఒప్పుకొని తిరిగి చేయకుండా మోక్ష మార్గానికి ఏకైక మార్గమైన మోక్ష మార్గానికి వాళ్ళు కూడా రావాలని ప్రార్థన చేయాలండి. అది నిజమైనటువంటి భక్తి. ఆ విధంగా ప్రార్థన చేయాలండి. అటువంటి వారే నిజమైన భక్తి కలిగిన వారు. అందరి గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. మహాగణుడైన మా తండ్రి, చదివిన వాక్యాన్ని చదివిన నాకును విన్న వారికిని ప్రభువా తండ్రి దీవించే దేవుడు, సమస్త లోకం దీవించి, నా దేశాన్ని దీవించి, అయ్యా నా రాష్ట్రాన్ని దీవించి, అందరూ సంతోషంగా ప్రభువా తండ్రి జీవితం గడిపి నీలో ఆనందించే భాగ్యం ఇచ్చి ప్రభువా తండ్రి నీ వాక్యమందు ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా తండ్రి. నాయన నా దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచండి ప్రభువా తండ్రి. నా దేశ రాజకీయ నాయకులకి మంచి జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం కదయ్యా, నీ జ్ఞానం ఇచ్చి అందరినీ సమానంగా చూసే భాగ్యం ఇచ్చి వారికి కూడా మోక్ష మార్గం ఇచ్చి వారు ఎంత గొప్ప గనులైనా ఎంత గొప్ప రాజకీయ నాయకులైనా ఈ లోకంలో మాత్రమే వాళ్ళకి గౌరవం దక్కుతుందయ్యా. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారి క్రియలు బట్టే అయ్యా నిత్య నరకాజ్ఞ తండ్రి పరలోక రాజ్యం అనేది ప్రభువా మీరే నిర్ణయిస్తారు. తీర్పు దినాన ప్రభువా ప్రతి ఒక్కరు ఎవరు నిత్య నరకాగ్ని వెళ్లకుండా ప్రభువా తండ్రి ఈ లోకంలో బ్రతుకుంటప్పుడే ప్రభువా మీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని మోక్ష మార్గానికి తండ్రి మెట్టులో తండ్రి మార్గులో ఈ మార్గంలో ఈ ప్రయాణంలో ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండేటట్టుగా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి మనోనేత్రం తెరిచి ప్రభువా మీరే నిజమైన దేవుడు తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమందు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మహాదేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.